పట్టణమైన హైవే అయినా ప్రమాదం ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ఓవర్ స్పీడ్తో వాహనాలు నడపొద్దని సూచించారు. చట్టవిరుద్ధంగా సైలెన్సర్లను బిగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారని వెనకరా దెబ్బ తగులుతుంది ఎగిరొస్తుంది. అందరికీ నమస్కారం. సో మాకు చాలా రోజుల నుంచి పబ్లిక్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ఇట్లా ఈ సైలెన్సర్స్ ఇల్లీగల్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసి ఏరియాలో నాయిస్ పొల్యూషన్తో పాటు పర్టికులర్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి చాలా వరకు న్యూసెన్స్ అండ్ హరాస్మెంట్ అవుతుంది. ఎస్పెషలీ యూత్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసుకొని నైట్ టైంలో ఈ హెవీ సౌండ్ చేసుకుంటూ ఒక క్రాకర్ సౌండ్ లాగా చేసుకుంటూ చాలామందికి ఇబ్బంది అవుతుంది అని కంప్లైంట్స్ కూడా వస్తుండేది. సో రెగ్యులర్గా మేము కేసెస్ చేస్తుంటాం, కానీ ఈసారి ఒక సోషల్ మెసేజ్ లాగా, ఒక సింబాలిక్ మెసేజ్ లాగా ఇలా ఈ సైలెన్సర్స్ అన్నీ ఇక్కడ డిస్ట్రాయ్ చేపిస్తున్నాం. ఐల్ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ ఇన్ సిద్దిపేట్, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. దాన్ని మీరు ఏదో ఒత్తిడిలాగా చూడకండి. అది మీ సేఫ్టీ కోసం పెట్టిన ట్రాఫిక్ రూల్సే. ఒక్క సిగ్నల్ జంప్ చేసినా ఒక ప్రాణంకి ప్రమాదం ఉంటుంది. సో అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే అందరూ సేఫ్గా ఉంటారు. పర్టికులర్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. మాకు రీసెంట్గా చాలా కేసెస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి, ఓవర్ స్పీడింగ్ చేయకండి. అండ్ టౌన్లో కూడా రూల్స్ పాటించండి. చాలా వరకు టౌన్లో మాకు పబ్లిక్ రూల్స్ పాటించట్లేదు, దగ్గరే వెళ్తున్నామని ఆలోచన చేసుకుంటూ హెల్మెట్లు వేసుకోవట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు. సో యాక్సిడెంట్ ఎక్కడైనా అవ్వచ్చు, అది టౌన్ ఉన్నా, రూరల్ ఏరియా ఉన్నా, హైవే అన్నా. బేసిక్ ట్రాఫిక్ రూల్స్ లైక్ డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ రూట్ డ్రైవ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ పాటిస్తే బాగుంటుంది. అండ్ పర్టికులర్గా ఇవాళ మేము ఈ సైలెన్సర్స్ మీద డ్రైవ్ తీసుకున్నాం కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్సో, ఇట్లాంటి ఇల్లీగల్ సైలెన్సర్స్ పెడతాం మానేసేయండి. ఫస్ట్ వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇట్లాంటి దాంట్లో మీకు ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుంది అండ్ అన్నెసరీ పోలీస్ కేసు కూడా అవుతుంది. సో ఇది చాలా అవాయిడబుల్ ఇష్యూ. పేరెంట్స్ కూడా వాళ్ళ మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వకూడదు, అండ్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. కాబట్టి ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్లో పార్టిసిపేట్ చేసి మాతో కోఆపరేట్ చేయమని మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.